చెప్తారండి. ఇప్పుడు ఈ స్వైసో మీకు అందరికీ ఎలా ఉపయోగపడుతుందంటే కేవలం మోకాళ్ళ నొప్పుల వరకే తీసుకుంటున్నారు. కాదు, మోకాళ్ళ నొప్పులు కాదు, 90 రకాల అనారోగ్యాలకు మీకు సమాధానం చెప్తుంది అది. అది డే బై డే డే బై డే మీరు పెంచుకుంటూ పోతూ ఉండాలి. పెంచుకుంటూ పోతూ ఉండాలా. ఇంకా శక్తి కావాలనుకుంటే సాయంత్రం మాటలు చేసినా కూడా పనిచేస్తుంది. ఉదయము సాయంత్రం 2 సార్లు చేసినా కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఇతరాత్ర ఎన్నిసార్లైనా చేయొచ్చా గురూజీ? ఏనండి, ఇంకా ఇతరాత్ర ఏ కార్యక్రమాలు లేవు, కేవలం నా ఆరోగ్యం కోసం మాత్రమే అనుకుంటే మీరు సాయంత్రం మాటలు కూడా చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఏమిటంటే ఆహార నియమాలు ఉన్నాయా గురూజీ? అంటే ఎన్ని గంటల తర్వాత చేయాలి తిన్నాకని? ఆహా, ఎప్పుడు కూడా ఆహారం తిన్న 2 గంటల తర్వాత చేయడమే, మ్హూ. లేదా ఆహారం ముందు కానీ, అంతేకాని ఆహారం తిన్న వెంటనే చేయకూడదు. ఇది చేయడం వల్ల సరే. మీకు ఒక మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులే కాదు, సర్వరోగాలు మ్యాక్సిమం 90 రకాల అనారోగ్యాలు తగ్గుతాయి. ఇది కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, కేవలం ప్రాణాయామం మాత్రమే కాదు, ఎక్సర్సైజ్తో కూడా ప్రాణాయామంతో కూడా ప్రాణిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది. తర్వాత 4 దిక్కుల నుంచి మనము తీసుకుంటున్నాము ఆరోగ్యము, రక్షణ, విజయాలు, సిరి సంపద. ఈ 4 దిక్కుల నుంచి మనకు అందుతాయి. ఈ 4 దిక్కుల నుంచి ఏదైతే కావాలో అది తీసుకోవడానికి అర్హులము కేవలం మన యోగ రహస్య లేనింగ్ క్లాస్ నేర్చుకునే విద్యార్థులు మాత్రమే. లేదంటే అది ఒక ఎక్సర్సైజ్ కింద ఉంటుందన్నమాట. ఇంకా మీలో సంస్కరణ ఎంతమంది చేస్తున్నారు? రైట్. ఇది సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళింది గురూజీ. ప్రకృతిలో చేసే సంస్కరణ అవి మీతో ఉన్నట్లే చేస్తున్నాం గురూజీ. మీరు చేయించితేనే చేస్తున్నాం. మరి మన టైం సరిపోవట్లేదు కదా. సంస్కరణ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక రకంగా ఆరోగ్యానికి పనిచేస్తుంది, ఇది కూడా ప్రాణిక ప్రీతిలోకి వస్తుంది. తర్వాత మీకు తెలియకుండానే ఎన్నో మాలిన్యాలు లోపల ఉంటాయి. ఆ మాలిన్యాలన్నీ కూడా విశ్వంలోకి పంపించేస్తుంటారు. విశ్వంలోంచి చూడండి, విశ్వంలోంచి ఏది కూడా లోపలికి రాదు. మాలిన్యం అంటాము, నెగిటివ్ అంటాము, ఏది కూడా బయట నుంచి రాదు. ఏది వచ్చినా లోపల నుంచే స్ప్రెడ్ అవుతుంటుంది బయటికి. ముందు ఏ భావమైనా సరే నాలోంచి వచ్చిన తర్వాతే బయటకు వస్తుంది. గమనించండి. ఈవెన్ నేను ఏ దృశ్యం చూసినా సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నానంటే ముందు నాలో పుట్టింది భావం, మనసులో పుట్టింది, కంటికి చెప్పింది, మనసు చెప్పింది కంటికి ఎదురుగుండా ఏముంది చూడు అని. అప్పుడు ఎదురుగుండా మిమ్మల్ని చూస్తున్నా నేను మిమ్మల్ని చూస్తున్నానంటే కన్ను చూస్తుంది, కానీ కన్ను చూడదు, మనసుతో కంటితో చూడబడుతుంది. చూడండి, మనసు లేకపోతే కళ్ళు చూసినా సరే చూసిన దృశ్యాన్ని కన్ను మనసుకి చెప్పదు. నేను మీతో మాట్లాడుతుంటాను, ఎక్కడో ఆలోచిస్తుంటాను, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, ఎక్కడో ఆలోచిస్తుంటాను, కన్ను మిమ్మల్ని చూస్తుంది. బట్ ఆ రిసీవింగ్ కన్ను చూసుకున్నా కానీ మనసులోకి వెళ్దాం. ఎందుకు? మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తుంది. అంటే కన్ను చూడాలంటే మనసు దానికి చెప్పాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళి చూడు దానని. అలాగే చెవులు వినాలి, చెవులు వింటూ ఉంటాయి, లోపలికి వెళ్ళవు కొన్ని సందర్భాలు, ఎందుకంటే మనసు వినదు. చెవులు వినాలి అంటే మనస్సు పనిచేయాలి, మనసు చెప్పాలి చెవులకి ఏదో వినబడుతుంది విను అని. నోరు మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది అనుకుంటాము, కానీ మాట్లాడదు అది. అది మాట్లాడిన శబ్దం బయట రాదు. మనసు చెప్పాలి నువ్వు మాట్లాడు అని, అప్పుడు మాట్లాడుతుంది. ముక్కు తెలియకుండా శ్వాస పీల్చుకుని వదిలేస్తూ ఉంటుంది, కానీ స్మెల్ దానికి తెలిసినా కానీ మనస్సు అంగీకరించకపోతే స్మెల్ తెలియదు. అది ఇక్కడ ఏం వాసన వస్తుందో చూడు అని మనసు ముక్కుకి చెప్తే స్మెల్ అందమైన పరిణామం వచ్చింది వాసన అని చెప్తుంది. అది మనస్సే ప్రధానం. అలాగే మన శరీరంలో మన జీవితంలో ఏ విధమైన మంచి చెడు జరగాలన్నా కారణం మనస్సే. మనస్సులో భావాలే బయట ప్రపంచము.
మనస్సులో భావాలే బయట దృశ్యము, మనస్సులో భావాలే బయట జీవితము. కానీ బయట ఏమీ లేదు. అన్నీ బయట 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 అంటాం, కానీ బయట ఏమీ లేదు, ఉన్నదంతా లోపడే. నా శరీరానికి అనారోగ్యం వచ్చినా, నా జీవితానికి కష్టం వచ్చినా నాలోంచే ఉద్భవిస్తుంది. ఈ యోగ రహస్యాల్లో ప్రతి టెక్నిక్ మీరు అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మీ జీవితము చెప్తారు 3 పువ్వులు 6 కాయలు అంటారు. అదేవిధంగా మీకు 3 పువ్వులు 6 కాయల్లాగా వస్తుంది. ఇప్పుడు స్వైసో చేస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని ఎవరు చెప్తున్నారు? విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు చెప్తున్నాను. అవునండి, చెప్తున్నాను. మీకు వయసు ఎంత? పుష్పావతిని కూడా చెప్తాను. అమ్మ పుష్పవతి గారు మీరు చెప్పండి ముందర. నాకు మీ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు పరిస్థితి ఏమీ బాగోలేదు. మీరు కూడా చూశారు గురూజీ నన్ను. అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. నాకేమో లెగిస్తేనేమో ఒక 10 నిమిషాల దాకా బిగదీసిపోయాయి మోకాళ్ళు. అటువంటిది ఇది స్వైసు చేస్తాం మొదలెట్టినాక ఒక 20 రోజుల కాడి నుంచి స్ట్రెంగ్త్ వచ్చిందండి కాళ్ళల్లో బాగా. నేను ఒక 5 నిమిషాలు కూడా పొయ్యి గట్టు దగ్గర నుంచోలేకపోయేదాన్ని. ఇప్పుడు 1-2 గంటల నుంచున్నా నాకు ఏం నొప్పులు రావట్లేదు గురూజీ. వెరీ గుడ్, ఈ పట్టు వేయటం ఏం లేవు. వెరీ గుడ్. విజయలక్ష్మి గారు. నా వయసు 63 అండి. నాకు అంతకుముందు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉండేవి. కాళ్ళు కొద్దిసేపు నుంచుంటే ఏంటో బిగుసుకుపోయినట్టు అయ్యాయి. మెట్లు ఎక్కలేకపోయేదాన్ని, చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఈ టాబ్లెట్స్ రోజు వేసుకుంటేనే కాళ్ళు కదిలేయండి. ఇప్పుడు ఈ సైజు చేసినాక కొన్నాళ్ళకి నేను గమనించలేదు. ఇప్పుడు నేను అసలు టాబ్లెట్లు మర్చిపోయాను వేసుకోవట్లేదని. మొన్న చూస్తే ప్యాకెట్లు అన్నీ అంతే ఉన్నాయి. నేను అనుకున్నా, ఓహో మర్చిపోయాను, నేను టాబ్లెట్స్ వేసుకోవట్లేదు, నొప్పులు లేవు, మర్చిపోయాను టాబ్లెట్స్ అనుకున్నానండి. మీరు ఇదివరకు 2023 నేర్చుకుంటున్నారు ఈ యోగ రహస్య లీలింగ్ క్లాస్ మీరు? నేర్చుకున్నానండి, అప్పుడు కంటిన్యూ చేయలేకపోయానండి. ఓకే, నేర్చుకుని వదిలేశారు. నేర్చుకొని వదిలేశానండి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏమైనా సరే మళ్ళీ కంటిన్యూ చేయాలని పట్టుదలతో వచ్చి మళ్ళీ అన్ని అసలు గుర్తు కూడా లేవండి, అన్ని మర్చిపోయాను వదిలేసేటప్పుడు. ఓకే, మళ్ళీ గుర్తు చేసుకుందామని మిమ్మల్ని అడిగి జాయిన్ అయ్యాను. అన్ని గుర్తు చేసుకుంటున్నానండి ఇప్పుడు. బాగుంది. నేను అనురాధ కూడా గారు. టాబ్లెట్లు వాడలేదు, మానేశాను గురూజీ. అనురాధ గారు. 3 నెలలు అయింది మానేసి. అనురాధ గారు హరే కృష్ణ గురూజీ. మీరు వీడియో రండి. ఉన్నాను గురూజీ. మీరు స్వైసో చేసిన కానీ మీ శరీరంలో మార్పు ఏమైనా వచ్చినాయా? నాకైతే గురూజీ స్వైస్ చాలా హెల్ప్ అయింది గురూజీ. బాగా బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ లో చేసేటప్పుడు 10 చేసినప్పుడే మీరు అన్నారు ఎక్కువ చేయొద్దు, కాళ్ళు పిక్కల్లో నొప్పి పుడతాయి అనేసి. అప్పుడు అలాగే నొప్పి వచ్చింది. చేయగలుగుతానా మీలాగా, మీరు 100 చేస్తున్నారు కదా, ఆ గురూజీ లాగా ఎప్పుడు చేయాలి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే నేను 60 వరకు చేస్తున్నాను గురూజీ, ఈచ్ డైరెక్షన్. 60? చాలా బాగుంటుంది గురూజీ. బాడీ చాలా తేలికైపోయింది. బాడీలో ఎక్కడ పెయిన్స్ కూడా తెలియట్లేదు. చాలా యాక్టివ్ గా తేలిక అనిపిస్తుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ బాగా గమనించాను. ఫ్లెక్సిబిలిటీ మీరు వచ్చిందండి. కరెక్ట్. అమెరికాలో ఉంటారు కదా, అక్కడ చలికి ప్రభావం మీ శరీరం ఇప్పుడైనా పడుతుందా? ఇదివరకు ఇప్పుడు మార్పు ఉందా? చాలా మార్పు ఉంది గురూజీ. ఇంత ముందు బాగా లేజీగా చలికి ఇంకా సోఫాలో పని అయిపోయిందంటే సోఫాలో కూర్చుంటే అక్కడే కూర్చునేవాడు లెగవకుండా. ఇప్పుడు యాక్టివ్ గా రోజంతా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాం. లేజినెస్ పోయింది బేసిక్ గా. ఓకే, బాగుంది. ఇంకా ఈ స్వైస వల్ల ఉపయోగం మీకు ఎవరికైనా ఏం కనబడింది? షేర్ చేసుకోండి. చాలా థ్యాంక్ యూ గురూజీ. మీరు నేర్పించమని బాగా యూజ్ అవుతున్నాయి ఇక్కడ యోగ రహస్యాలు క్లాస్. ప్రతిదీ ఉపయోగపడతాను, ఎక్సర్సైజ్లు కూడా. ఓకే, హరే కృష్ణ గురూజీ. రైట్. ఇప్పుడు రేపు ఈ 16వ తారీఖు నుంచి మన యోగ రహస్యాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అది అసలు నేను ఇప్పుడు అరుణాచలంలో ఉండడం వల్ల అసలు కొత్త క్లాసులు కండక్ట్ చేయాలన్న ఆలోచనే రాలేదు కూడా. అనుకోకుండా మొన్న ఒక తల్లి ఫోన్ చేసి నేను నేర్చుకోవాలి గురూజీ అనడంతో మళ్ళీ సర్వేశ్వరుడు యొక్క పని మొదలైందనమాట నాతో అని అనిపించింది.
ఈ 16 తారీఖుకి తెలిసిన వాళ్ళందరూ మీరు జాయిన్ చేయండి. మా కాళ్ళు జాయిన్ అయింది గురూజీ. మా ఫ్రెండ్ ఒక ఆమె కూడా కాస్త నొప్పులు ఎక్కువ అంటది, అందుకని చెప్పాను నీ నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి, నాకు తగ్గిపోయినాయి, నీకు తగ్గిపోతాయి, జాయిన్ అవ్వమన్నాను. నిన్న జాయిన్ అయింది గీత. గురూజీ 16వ తారీఖు ఏ టైం అండి? రోజు ఏ టైం పెట్టుకుంటామమ్మా? 7 గంటలకే కదా సాయంత్రం. సాయంత్రం. అదేలేండి. అమెరికా ఆవిడ ఒక ఆవిడ అడిగింది. మా కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి అన్ని నొప్పులండి, మెడల నొప్పులు, గోళ్ళు, చేతులు అన్ని నొప్పులు. ఏదో మెడ దగ్గర బల్జ్ అయిందంటండి, తగ్గట్లేదు. నేను చెప్పాను దీంట్లో జాయిన్ అవ్వు, తగ్గిపోయిద్ది, అన్ని నొప్పులు తగ్గుతాయి అని చెప్పాను. తను కూడా జాయిన్ అయిందండి. 16 నుండి క్లాస్ చేస్తుంది. రైట్ తల్లి, రైట్. సో దీన్ని ఒక దివ్య సంకల్పంగా తీసుకోండి. మీరు ఏదైతే ఆనందంగా ఉన్నారో అదే ఆనందాన్ని 10 మందికి పంచండి. అందరూ కూడా ఆరోగ్యంగానే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి భూమి నుంచి. ఇది భగవంతుడి యొక్క దివ్య సంకల్పం. ఎందుకంటే ఆ భగవంతుడే అందరి శరీరంలోకి వచ్చి ఉన్నాడు. ఆ భగవంతుడిని పక్కన పెట్టి ఈ మనస్సు అనేది, నేను అనే భావము ఏమైందంటే తాను తనకు తెలియకుండానే మాలిన్యాన్ని తెచ్చుకుంటుంది. దీనివల్ల అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాసన అరిషట్ వర్గాల వల్ల తనకు తెలియకుండానే మోహంలో పడిపోయి తనకు తెలియకుండానే బాధ తెచ్చుకుంటుంది. ఈ బాధ వల్లే శరీరానికి అనారోగ్యం వస్తుంది, జీవితానికి ఇబ్బందులు వస్తున్నాయి. మన యోగ రహస్యాలు నేర్చుకున్న ప్రతి పాఠాన్ని మీరు శ్రద్ధగా అభ్యాసం చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీలో ఎన్నో అద్భుతమైన మార్పులు కనబడుతుంటాయి అన్నమాట. అంటే ఇదివరకు ఎంతో బాధపడే కష్టం కూడా జీవితంలో ఇప్పుడు తగ్గదు. అదే కష్టం ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి ఉంది. కొత్త కష్టం రాదు కానీ ఆల్రెడీ పాత కష్టం వచ్చేసి ఉంది. ఆ పాత కష్టానికి ఎంతో బాధ అనుభవించే వాళ్ళు తక్కువ అనుభవిస్తారు. అట్లాంటిది ఎవరన్నా అనుభవించింది ఉన్నారా? ఈ యోగ రహస్యాలు ఈ యోగ రహస్యాల్లోకి వచ్చినాక చాలా తక్కువలో పోవటానికే నాకు అది కనపడిందని నేను అనుకుంటున్నాను గురించి. ఏం పోవడానికి? మీకు తెలుసు నేను చెప్పింది అర్థం కాలేదు నాకు. ఈ యోగా రహస్యాల్లోకి వచ్చినాక నాకు ఒకటి కనపడింది గురూజీ. అది చాలా ఎర్లీ స్టేజ్ లో కనపడింది గురూజీ. ఓకే. అది మొదలకుండా కనపడింది అంటే ఇందువల్లే అని నేను అనుకుంటున్నాను. ఓకే. శరీర ఆరోగ్యం గురించి మాట్లాడట్లేదు నేను, బయట మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను. మానసిక స్థితి అనురాధ, మీరైనా మీ జీవితంలో ఏదైనా అనుభూతి చెందారా? ఇంతకు ముందు బాగా సెన్సిటివ్ గా ఉండేదాన్ని గురూజీ. ఇప్పుడు మీ క్లాసెస్, మీ బోధ అన్ని విన్న తర్వాత వాటిని అలా చూస్తూ ఉండడమే అని నేర్చుకున్నా గురూజీ. ఎక్కువగా కష్టం బాగా ఫీల్ అయ్యేదాన్ని, ఆ ఫీలింగ్ తగ్గింది అనమాట. రెస్పాండ్ అవ్వడం తగ్గింది నాకు కూడా. ఓకే. దేనికైనా తట్టుకోగలను అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్లో ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రాణాయామం ఒక విధంగా ఉంటుంది, చక్రాశీలింగం ఒక విధంగా పనిచేస్తుంది. మెయిన్ మనం రోజు చెప్పుకునే సత్సంగం అది ఒక రకమైన మోటివేషన్. మీకు అది మోటివేషనే కాదు, నేను చెప్పేది మోటివేషన్ బయట నుంచి ఏం చెప్పట్లేదు, కేవలం శాస్త్రానుగుణంగానే చెప్తాను మీకు. నేను శాస్త్రం ఏదైతే చెప్పిందో అది చెప్పడం వల్ల మీకు తెలియకుండానే అవి వినబడుతుంటాయి లోపలికి, అవి లోపలికి సీడ్ పడుతుంటుంది. ఎందుకంటే జనరల్గా ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఎంతోమంది వింటూ ఉంటారు, కానీ మన యోగ రహస్యాల్లో మీరు మార్పు రావడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే చక్రాస్ వికసిస్తుంటాయి, మీకు చక్రాస్ బ్లస్ చేసుకోవడం వల్ల, చక్రాస్ వికసించడం వల్ల మంచిని ఏదైతే ఉందో అది వెంటనే స్వీకరిస్తుంది, చెడుని ఏదైతే ఉందో అది వెంటనే మూసిపోతుంటుంది. చెడుని స్వీకరించడం తక్కువ ఉంటుంది, మంచిని స్వీకరించడం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్లే మన యోగ రహస్యాలు హీలింగ్ నేర్చుకున్న విద్యార్థులు మాత్రమే బాగుంటారు నాకు తెలిసి. అది కూడా విన్నవాళ్ళు కాదు, నేర్చుకునేవాళ్ళు కాదు, ప్రాక్టీస్ చేస్తుంటేనే బాగుంటుంది. ప్రాక్టీస్ చేయకపోతే అదే బాగోదు. నేను చాలామంది బయట నా స్నేహితులు కూడా చాలామంది చూశాను, బంధువులు చూశాను, వాళ్ళు వింటుంటారు, ఏదో యూట్యూబ్లో వస్తున్నాం వింటుంటారు, వాట్సాప్లో వచ్చి చదువుతూ ఉంటారు, మళ్ళీ ఆ వాట్సాప్లో వచ్చి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు,
యూట్యూబ్లో వచ్చిన మంచి మంచి విషయాలని ఫార్వర్డ్ చేస్తుంటారు. మెయిన్ వాళ్ళు అభ్యసించరు. ఎందుకు అభ్యసించరంటే వారికి గురువు లేరు. అందుకంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు లేనిది ప్రాక్టీస్ చేయడం అవ్వదు. ప్రాక్టీస్ చేసిన లోటుపాట్లు తెలియవు, తప్పులు తెలియవు. దానివల్ల వారు ఏదైతే ఆనందం పొందాం అనుకుంటే ఆనందం పొందలేరు. నేను మా స్నేహితులు కూడా చెప్తుంటాను, మీరు అలాగా ఫార్వర్డ్ చేస్తున్నారు, మీరు చదివారా ఈ మెసేజ్ అని. చదవలేదండి అని. లేదు చదివేమని. ఓకే, కొంతమంది చదవలేదని చెప్పేస్తారు, కొంతమంది చదివేమని చెప్తున్నారు. నాకు కూడా చాలామంది పంపుతుంటారు. ఓకే, మీరు చదివారు కదా, దీనికి ఏం అర్థమైంది మీకు అంటాను. ఏదో చెప్తారు. అసలు అందులో ఉన్న పాయింట్ ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఏదో ఒక వీడియో నాకు షేర్ చేస్తుంటారు. ఏం షేర్ చేశారా అని చూస్తాను. చూసిన తర్వాత నాకు తెలిసి అది ఏంటో. ఓకే, మళ్ళీ తిరిగి వాళ్ళు క్వశ్చన్ వేస్తానమాట. నాకు వీడియో షేర్ చేశారు కదా, ఆ వీడియో మీరు చూసారా? చూశాను, మీకేం అర్థమైంది? వాళ్ళు ఏదో చెప్తారు. అప్పుడు మరలా ఒకసారి వీడియో చూపించే వాళ్ళకి, చూడండి మీరు చూసిన వీడియో, నాకు పంపిన వీడియో ఇది, దీని యొక్క అర్థం ఇదే అని చెప్పినట్టు అవునా అండి అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి వేరే అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చక్రాస్ వికసించి ఉండవు. వికసించి ఉండకపోవడం వల్ల వారు అర్థం చేసుకున్నది వేరే అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏ కోణం అయితే కావాలో ఆ కోణంలో చూస్తారు, కానీ సరైన కోణం అర్థం కాదు. సరైన కోణం అర్థమైతే హాయ్. ఎలాగంటే ఒక చెట్టు ఎదగాలంటే, ఒక మొక్క ఎదగాలన్నా, అది చెట్టు అవ్వాలన్నా పైన ఆకులు నీరైతే పనిచేయదు, కింద కాండాన్ని నీరేయాలి, వేరుకి నీరేయాలి. ఎప్పుడైతే వేరుకి నీరేసామో చెట్టు మొక్క ఆటోమేటిక్గా చిగురుస్తుంది, వికసిస్తుంది, పెద్ద మాన అయిపోతుంది. అదే మొక్కకి మనము కాండాన్ని నీరేయకుండా పైన ఆకులకి ఇలా ఇలా జలితే ఏమవుద్ది? అందదు. ఆ ఆకు నీరు తీసుకుంటే లోపలికి వెళ్తుంది. కాండాన్ని నీరైతే ఆకులు కూడా తీసుకుంటాయి. ఎప్పుడైతే ఆ విత్తనము మొక్క అయిపోయి మొక్క వృక్షం అయిపోయిందో తర్వాత నీళ్ళు వేయట్లేదు. ఇంకా అది పెద్ద చెట్లకు నీళ్ళు తీసుకుంటాయి. మీరు వేస్తారు నీళ్ళు? ఎవరిని వేస్తారమ్మా? చెట్లకు నీళ్ళు వేస్తారు మీరు? చెట్లకు నీళ్ళు వేస్తారా? చెట్లకు వేయం. ఎందుకంటే చెట్టు అయిపోయింది, అది మొక్కకి వేస్తారు. ఆ మొక్కకి కూడా కాండానికి వేస్తేనే, మీకు వేరుకి వేస్తేనే, భూమి లోపలికి నీరు పడితేనే అది పెరుగుతుంది. పైన ఆకులకి వేస్తే ఎదగదు. ఈ బయట మనకి యూట్యూబ్లో చూసినవి, వాట్సాప్లో చదివినవి ఎంతవరకు పనిచేస్తాయి అంతవరకే పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. సో ఏదైనా కానీ మీరు బాగున్నారు, సంతోషం. మీరు మీ స్నేహితులందరినీ జాయిన్ చేయండి. హరే కృష్ణ.